పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన వీలునామాల ద్వారా చూపిన మానవత్వం అందరినీ కదిలిస్తోంది. ఆయన సంకల్పానికి సంబంధించిన మరిన్ని వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తన జీవితంలో ఎంతో కాలం పాటు తనకు వంట చేసి పెట్టిన వ్యక్తికి రతన్ టాటా ఏకంగా ₹1 కోటి ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. రతన్ టాటా తన వీలునామాలో తన సిబ్బంది పట్ల చూపిన అభిమానం, కృతజ్ఞత అమోఘం. ఆయన తన కుక్ రజన్ షాకు ₹1 కోటి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇంటి పనులు చూసుకునే సుబ్బయ్యకు 66 లక్షలు, తన సెక్రటరీ డెల్నాస్ కు 10 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఇక తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాంతను నాయుడుకు తానిచ్చిన ₹1 కోటి రుణాన్ని కూడా రతన్ టాటా మాఫీ చేశారు. శాంతను నాయుడుతో ఆయనకున్న అనుబంధానికి ఇది నిదర్శనం. వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన రతన్ టాటా తన సంపదలో అత్యధిక భాగాన్ని మంచి పనుల కోసం కేటాయించారు. ఆయనకు దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా అందులో 3,800 కోట్లను దాన ధర్మాల కోసం విడిచిపెట్టారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా తన వీలునామా ద్వారా తన ఆస్తులను ఎవరికి కేటాయించారో స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరి 23న రాసిన ఈ వీలునామా ప్రకారం టాటా సన్స్ లోని తన వాటాలను విక్రయించాల్సి వస్తే మొదటగా ఆ సంస్థలోని ప్రస్తుత వాటాదారులకే విక్రయించాలని పేర్కొన్నారు. ఆయన ఇతర ఆస్తుల విషయానికి వస్తే తన సవతి సోదరీమణులు షిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్లకు 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాశారు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్ తో పాటు విలువైన వాచ్లు, పెయింటింగ్స్ ఉన్నాయి. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి మోహిన్ ఎం దత్తాకు 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దక్కాయి. తన సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు ముంబైలోని జుహూలో ఉన్న బంగ్లాతో వాటాతో పాటు కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను కేటాయించారు. అలీబాగ్లోని బంగ్లాతో పాటు 3 పిస్తోళ్లను తన ప్రియమిత్రుడు మెహిల్ మిస్ట్రీకి రాశారు. తన పొరిగింట్లో ఉండే జేక్ మాలిటేకు ఇవ్వాల్సిన 23 లక్షల రూపాయల అప్పును కూడా రద్దు చేశారు. మూగజీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ తన పెంపుడు శునకాల సంరక్షణ కోసం 12 లక్షల నిధిని ఏర్పాటు చేశారు. ప్రతి 3 నెలలకు 30,000 చొప్పున వాటి సంరక్షణ కోసం ఖర్చు చేయనున్నారు. వీలునామా ప్రకారం రతన్ టాటాకు విదేశాల్లో కూడా 40 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. సీషెల్స్ లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు, అల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఎయిర్పోసెస్ వంటి కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద 65 ఖరీదైన చేతి గడియారాలున్నాయి. ఈ వీలునామాను పరిశీలించి ఆస్తుల పంపిణీ చేసేందుకు ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఎంతో మంది తమ ఆస్తులను వారసులకు లేదా ఇతర బంధువులకు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ టాటా మాత్రం తన జీవితంలో తోడుగా ఉన్న సిబ్బందికి పెద్ద మొత్తంలో ఇవ్వాలని నిర్ణయించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఒక సాధారణ వంట మనిషికి ₹1 కోటి ఇవ్వడం అనేది నిజంగా ఊహించని విషయం. అందుకే అందరూ ఆయన్ని దేవుడు సామి అని కొనియాడుతున్నారు.